హాయ్ అండి. ఈరోజు పనసపిక్కల కూర ఎలా చేయాలో మా తీరులో చెప్తాను. ఇగోనండి, పనసపిక్కలు అందరికీ తెలిసినవే కదా. పనసతోలు తినగా మిగిలిన పిక్కలతోని కూర చాలా బాగుంటుంది. నాకైతే మటుకి చాలా ఇష్టం. ఇగోనండి, ఇది పొట్టు తీసుకొని ఇలాగా హాఫ్కి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి ఒక కప్పు. ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 3 కోసుకున్నాను. చిన్న ముక్కలు కోసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు ముక్కలు కోసుకున్నాను. ఈ సైజు టమాటాలు 3 ప్యూరీ చేసి పెట్టుకున్నాను. కొంచెం కొత్తిమీర, కరివేపాకు, మన రుచికి తగినట్టుగా ఉప్పు, కారాలును. నేనైతే 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. ఒక స్పూను ఉప్పు వేసుకుంటాను. నాకైతే సరిపోతాయి. ఆయిల్ ఫ్రై చేయడానికి ఒక 3 గరిటెలు వేసుకుంటే సరిపోతుంది. ఇవ్వండి ఇంగ్రీడియంట్స్. మీకు ప్రాసెస్ చూపిస్తాను, వచ్చేయండి. ఇకండి నూనె 3 గరిటెలు నూనె వేసుకున్నాను కదా. హీట్ ఎక్కింది. ఉల్లిపాయలు వేసేద్దాం. వేసుకొని బాగా మగ్గబెట్టుకుందాం. కొంచెం ఎర్రగా రావాలి. ఎర్రగా వచ్చినంత వరకు మగ్గబెట్టుకుందాం. ఇగోండి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు మనం ఈ టమాటా పేస్ట్ వేసేద్దాం. వేసి బాగా మగ్గబెట్టుకోవాలి. ఇగోండి, బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు కారం వేసేద్దాం. కారం వేసుకొని బాగా కలిపేసి ఇప్పుడు పనసపిక్కలు వేసేద్దాం. ఉప్పు అయితే మట్టికి ఇప్పుడు వేయకూడదండి. వేస్తే తొందరగా ఉడకవు. అందువల్ల నేను సగం ఉడికిన తర్వాత అప్పుడు వేస్తాను అన్నమాట. లేకపోతే పనసపిక్కలు త్వరగా ఉడకవు అన్నమాట ఉప్పు వేస్తే. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గబెట్టుకుందాం. బాగా మగ్గింది కదా. ఇప్పుడు గ్లాసున్నర నీళ్ళు పోసి లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడకబెట్టుకుందాం. ఇలా కలిపేసి మూత పెట్టేద్దాం. ఇదిగోనండి, 1/2 గంట సేపు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడకబెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. బాగా కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికితే సరిపోద్దండి. బాగా ఉడికిపోయినట్టే. గ్రేవీ చూసారా, మనం ధనియాల పొళ్ళు కానీ ఏమీ వేయలేదు. ఒక్క ఉల్లిపాయలు, టమాటాలు, కారం. చాలా బాగుంటుంది కూర. ఇంకొంచెం ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను. ఇదిగోనండి, ఉడికిపోయింది కూర అంతా కూడా. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసుకొని దించేసుకుందాం. బాగా కలిపేసుకుందాం. చూసారు కదా, బాగా దగ్గరికి అయిపోయింది. ఇదిగోండి, అయిపోయింది కూర. స్టవ్ ఆపేస్తున్నాను. ఇదిగోనండి, కూర రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే మటుకి చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఆహా పోపుల పెట్టిని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.